ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ సంతానలేమితో బాధపడుతున్నారా? వాటికి అధునాతన పరిష్కార మార్గాల్ని తెలియజేయడానికి వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ శ్రీధర్ కిడ్నీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా చెప్పండి, అసలు ఇప్పుడు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ అని ఎక్కువగా వింటున్నాం, అంటే జస్ట్ ఇప్పుడిప్పుడే. సో అసలు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ ఎవరు డొనేట్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అసలు టోటల్గా? మంచి క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే కేవలం గత సంవత్సరమే యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక 12 మగబిడ్డకు జన్మనిచ్చింది స్వీడన్లో ఉన్నటువంటి ఒక స్త్రీ. అయితే అసలు ఎవరికి యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది? అనేక అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారండి. అన్నిట్లకి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అది మేము చేస్తూనే ఉన్నాం. అయితే ఇతర ఆర్గాన్స్ లివర్ చేస్తున్నారు, హార్ట్ చేస్తున్నారు. వాటిలో లిమిటేషన్ ఆఫ్ డోనర్స్ ఉందండి. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది 2 హార్ట్స్ ఉంటే ఒకటి తీసుకోవచ్చు, ఎలా అయితే కిడ్నీస్ తీసుకుంటాం అలా లేదు, కాబట్టి కొద్దిగా స్లోగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక లేడీకి ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇది ఫస్ట్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ఆమెకు ఒక యాక్సిడెంట్ లోపల ముఖం అంతా చితికిపోయింది. ఈ ఫేస్ ఇంకొకరి నుంచి బ్లైండెడ్ పర్సన్ నుంచి కింద భాగం తీసుకున్నారండి. అదృష్టవశాత్తు ఆమె కళ్ళు బాగున్నాయి కాబట్టి అది వదిలేశారు. సో ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినప్పుడు గర్భసంచి చేయలేమా? ఎస్, వీ క్యాన్ డూ. ఎవరిలో అవసరమైతే అది చూద్దాం. గర్భసంచి లేకుండా కొంత స్త్రీలు పుడుతున్నారండి. అయితే ఎక్కడ తయారవుతుంది గర్భసంచి అది చూద్దాం. ఇది ఇలా పింక్ కలర్ కనబడుతున్న ట్యూబ్, దీన్ని ములేరియన్ డక్ట్ అంటారు. ఈ రెండు కలిసి ఒక యూట్రస్ తయారవుతుంది. ఇవి ఫాలోపిన్ ట్యూబ్స్గా ఉంటాయి. ఈ కలయికలో ఇబ్బంది వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రాబ్లమే. ఎందుకంటే కొంతమందికి ఇలా ఉంటుంది, సింగిల్ క్యావిటీ కాకుండా బైకార్నేట్ యూట్రస్ అంటారు. ఈ 2 కొమ్ములు ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే నెలలు నిండదండి. 4th 5th మంత్ చితికిపోతుంది, కాబట్టి అబార్షన్ అవుతుంది. దీన్ని లాప్రోస్కోపిక్గా చూపిస్తున్నాను, కానీ 2 కొమ్ములు కనబడుతున్నాయి. ఈ బైకార్నేట్ యూట్రస్లో రిపేర్ చేయడం కష్టం కావచ్చు. ఇలాంటి స్త్రీలకు గర్భం మూసే అవకాశం లేదు, కానీ వారి ఎగ్స్ మాత్రం బాగానే తయారవుతుంటాయి. నెక్స్ట్ కొంతమంది యూనికార్నేట్ అంటారండి, ఒకటే తయారవుతుంది, ఇంకోటి లేదు. ఇలాంటి స్త్రీకి కూడా ప్రెగ్నెన్సీ నిలబడడం కష్టం, కాబట్టి ఇలాంటి వారికి అవసరం కావచ్చు. ఇంకొక డివాస్టేటింగ్ కండిషన్ ఉందండి, దీని పేరే మేయర్ రాకెటాన్స్కి కుస్టర్ హౌసర్ సిండ్రోమ్. దీనిలో ఏం జరుగుతుంది అంటే గర్భసంచి ముక్కలుగా ఉంటుందండి. 80% మేము కలపలేని పరిస్థితి, ట్యూబ్స్ వేరుగా ఉంటాయి, ఓ చిన్న ముక్క, కాబట్టి రిపేర్ చేయలేక వారికి గర్భసంచి యొక్క ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఈమె అండి స్వీడన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఓమ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంది. డెలివరీ తర్వాత సంతోషంగా ఉంది. ఏం చేశారు అంటే ఈ 36 సంవత్సరాల ఉన్నప్పుడు చేయించుకుందండి. 61 సంవత్సరాల యొక్క స్త్రీ, బ్రెయిన్ డెడ్ స్త్రీ నుంచి తీసుకున్నారు. తీసుకున్నాక ఈమె ఒరిజినల్ ఉన్నటువంటి ముక్కలు తీసేశారండి, మొత్తం తీసేసి ఆమె పెట్టారు. పెట్టిన తర్వాత పుట్టిన బిడ్డ ఇలా ఉందండి. సిజేరియన్ చేస్తుండగా మొట్టమొదటి క్రై ఆ టైంలో తీసిన ఫోటోగ్రాఫ్. ఈ మగబిడ్డ ఆరోగ్యవంతంగా ఉంది. ఈమెకి 8 నెలలు చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే బిడ్డ కొద్దిగా అపాయంలో ఉందని, ఫ్లో సరిగా లేదని చెప్పి వెనువెండి చేశారు. అదృష్టవశాత్తు బిడ్డ బ్రతికింది. అయితే ఇలా చేయడానికి అన్ని దేశాలు ముందుకు వచ్చినాయండి. ఇక్కడ కానీ బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరిలో జరుగుతుంది అంటే ఇద్దరు ట్విన్స్లో జరుగుతుందండి. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. వీళ్ళ జీన్స్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ జిరాక్స్ కాపీ లాగా ఉంటాయి, కాబట్టి ఎటువంటి ఇమ్యూనో సప్రెషన్ అక్కర్లేదు, రియాక్షన్ అయ్యే ప్రమాదం కూడా లేదు. నెక్స్ట్ ముందుకు వచ్చిన ఈ అక్క చెల్లెలండి. ఒక అక్కకి పెళ్ళయింది, పిల్లలు కలిగారు. ఇంకో ఆమెకు గర్భస్థ సరిగా లేదు. ఈమె ట్రాన్స్ప్లాంట్ ఇచ్చిందండి. ఇచ్చిందో చక్కగా పనిచేస్తుంది. ఈ మధ్య ఇంకోటి వచ్చిందండి, ఈమె బిడ్డ, ఈ తల్లి బిడ్డకి ఇవ్వబోతుంది, ఎందుకంటే బిడ్డ యొక్క గర్భసంచి సరిగా సపోర్ట్ చేయలేకపోతుంది. దీనివల్ల కొద్దిగా వరసలు మారొచ్చండి, ఎందుకంటే అత్తగారి యొక్క గర్భసంచిలో అల్లుడి యొక్క స్పర్మ్ ప్రవేశపెట్టబోతున్నారు. దీన్ని కూడా కొంత ఎథికల్ కన్సిడరేషన్ తర్వాత తీసుకుంటున్నారు. ఇది జరగబోతుంది ఈ నెలలో. ఏదేమైనా సరే ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి పెట్టొచ్చని. అయితే ఇది ఒక టెంపరీ ట్రాన్స్ప్లాంట్ అండి. పెట్టిన తర్వాత 1 లేక 2 డెలివరీ తర్వాత ఆ గర్భసంచి తీసేస్తాం, ఎందుకంటే అది ఉన్నంతకాలం ఇమ్యూనో సప్రెషన్ వాడాలి. అది రియల్ రిస్క్గానే ఉంటుంది, కాబట్టి త్వరగా ఫ్యామిలీ కంప్లీట్ చేయమని చెప్తాం. పెట్టినటువంటి బిడ్డకి అపాయం లేకుండా చక్కటి మందులు వచ్చినాయండి. కాబట్టి టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటే బిడ్డలో ఎటువంటి కంజనిటల్ అనామలీస్ లేకుండా చక్కటి మందులు ఉన్నాయి. కాబట్టి యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కొంత ఖర్చు ఎక్కువగా అయినా సరే మన దేశంలో ఇప్పుడే స్టార్ట్ చేస్తారండి. యావరేజ్ ఖర్చు దీనికి ఎంత ఉంది అంటే 40 నుంచి 50 లక్షల వరకు ఉంది. ఓకే డాక్టర్, నైస్ టాపిక్ యాక్చువల్లీ. సో ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు కదా కొంతమంది, సో అది చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయి? మంచి క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ 100 years నుంచి జరుగుతూనే ఉంది. అన్ని దేశాల్లో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా ఉంది. ఎందుకు అలా అంటున్నాం అంటే భగవంతుడు 2 కిడ్నీస్ పెట్టడం అనేది యూరాలజీగా మాకు అదృష్టం అండి. ఒక కిడ్నీ తీసినా పర్లేదు, ఆ వ్యక్తి బాగానే ఉంటాడు, తీసుకున్నటువంటి రెసిపెంట్ కూడా బాగానే ఉంటారు. అయితే 2 కిడ్నీలు ఉండాలి, 2 బాగా పనిచేయాలి, అప్పుడు మాత్రమే తీసుకోవడానికి మాకు అనుమతి ఉంది. ఒక కిడ్నీ తీసాం, ఏం చేస్తాం చూడండి, వెంటనే ఐస్ కోల్డ్ సెలైన్లో నింపుతాం. ఎందుకంటే
మెటబాలిక్ రేట్ అంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ కాగానే లోపల సెల్స్ చనిపోవడం మొదలు పెడతాయి. ఐస్ కోల్డ్ సెలైన్లో ఉంటే ఆ డ్యామేజ్ ఉండదని, కాబట్టి త్వరగా మళ్ళీ కోలుకుంటుంది ఇంకో రెసిపెంట్లో పర్సన్లో అని చెప్పి పెడతాం. ఆ తర్వాత ఎక్కడ పెడుతున్నాం చూడండి, వీపు భాగంలో తొలగించాం, కానీ పొత్తికడ భాగంలో పెడుతున్నాం, పొట్ట భాగంలో. ఇక్కడ పెట్టడం వల్ల ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, స్కాన్ ఈజీగా చేయొచ్చు, బ్లాడర్కి దగ్గరగా ఉంటుంది, రక్తనాళాలు కూడా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఈ పెట్టిన తర్వాత జనరల్గా బ్లడ్ ఫ్లో ఎవరిస్తున్నారు అంటే కాలుకి వెళ్తుంటుందండి, ఐలెక్ వెసల్స్ అని. దీనిలో ఒక బ్రాంచ్ తీసుకొని దీన్ని కలుపుతున్నాం, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చేసినాక 1 or 2 years తేలిపోతుందండి రిజెక్ట్ అవుతుందా బాగా పనిచేస్తుందా అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పెట్టినటువంటి కిడ్నీ బాగా పనిచేస్తుంటే పెళ్లి చేసుకోవచ్చా, ఫ్యామిలీ మొదలు పెట్టచ్చా, ఇవన్నీ అడుగుతుంటారండి. ఇలా చేసినటువంటి ఒక సందర్భం మీకు చూపిస్తాను. ఈ అమ్మాయికి నేను ఒక 10 years బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. వాళ్ళ అమ్మ ఇచ్చిందండి, డోనర్ చక్కగా ఉంది, అమ్మాయికి అన్నీ బాగున్నాయండి, 10 years అయింది, పెళ్లి చేస్తా అని అడిగారు. ఎస్ చేసుకోమని చెప్పామండి. చేసుకున్న తర్వాత గత సంవత్సరం పెళ్లి చేసుకుంది, అది కూడా ప్రేమించి మరీ పెళ్లి చేసుకుందండి. ఈ అబ్బాయిని చాలామంది బెదిరించారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే స్త్రీని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు, ఆమె బిడ్డలు ఎలా ఉంటారో తెలియదు అని అన్నింటినీ పటాపంచలు చేస్తూ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ సజావుగా సాగుతుంది. దీని అర్థం ఏంటంటే ఇది మనం చూసినట్టు ఒక ఉదంతం, కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలాది మంది పిల్లలు పుట్టారు, ఏ బిడ్డ కూడా అపాయం కలగలేదు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొద్దిపాటి మార్పులు చేస్తారండి ఇమ్యూన్ సపరేషన్లో, తద్వారా ఆరోగ్యవంత పిల్లలు పుడతారు. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, డయాలసిస్ లేకుండా ఉండగలగాలి, చక్కటి వైవాహిక జీవితం ఆస్వాదించగలగాలి, చక్కటి బిడ్డల్ని సమాజానికి అందించగలగాలి. ఇవన్నీ చేస్తున్నటువంటి ఏకైక ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో డాక్టర్, ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఒకవేళ ఫారెన్ బాడీస్ ఏమైనా ఎంటర్ అయితే ఏమైనా నష్టాలు కానీ ఏమైనా అనర్థాలు కానీ జరుగుతాయి? తప్పకుండా జరుగుతాయమ్మా. ఎందుకంటే మనందరికీ తెలిసింది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అవి కూడా మనం వాటర్ తక్కువ తాగితే వస్తాయి, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ వస్తాయి, ఇలా అనుకుంటున్నాం. కానీ ఊహించిన విధంగా కొన్ని ఫారిన్ బాడీస్ మేము చూసాం. ఈ ఫోటోగ్రాఫ్ చూడండి, ఇది బ్లాడర్లో మేము ఎండోస్కోపిక్ ఫోటోగ్రాఫ్ చూపిస్తున్నాను. మీరు తీక్షణంగా గమనిస్తే ఇది ఒక సేఫ్టీ పిన్ లాగా కనబడుతుంది, ఒక పిన్నిస్ లాగా కనబడుతుందండి. ఇది యాక్చువల్గా సేఫ్టీ పిన్నే. ఇది ఒక అమ్మాయిలోకి వెళ్ళింది, మూత్రాశయంలోకి ఎందుకు వెళ్తుంది? 6 సంవత్సరాల అమ్మాయి అండి, ఏదో లోపలికి పోయింది, ఆడుకుంటూ ఏదో గుచ్చుకుంది అనేది లోపలికి వెళ్ళిపోయింది. అది తర్వాత మేము ఎక్స్రే తీస్తే ఇటువంటి సేఫ్టీ పిన్ ఉంది, ఎండోస్కోపిక్గా దాన్ని తొలగించాం. పిల్లలు ఆడుకునేటప్పుడు రకరకాల విషయాలు వెళ్ళొచ్చండి, దాన్ని ఒక గంట కనిపెట్టాలి. దాని ఇబ్బంది ఉంటే ఈ పిన్ గుచ్చుకుపోయిందండి, బాగా బ్లీడింగ్ అవుతుంది, లోపల ఇన్కార్పొరేట్ అయిపోయింది. దీన్ని కట్ చేసేటప్పుడు మాకు ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే మ్యూకోజాన్ని కట్ చేసి మరీ తీసాం, చక్కగా మానిపోయింది. ఎందుకంటే బ్లాడర్ ఈజ్ ఏ ఫర్గివింగ్ ఆర్గాన్, దెబ్బలు తగిలినా సరే త్వరగా కోలుకోవడానికి చక్కటి బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఆ తర్వాత ఒక అబ్బాయి వచ్చాడండి, స్టోన్ అనుకుని ఇక్కడ ఒక చిన్న షాడో కనబడుతుంది, రాయిలాగా ఉంది, దాని లిథోట్రిప్సీ ద్వారా మేము పగలగొట్టడం మొదలుపెట్టాం కింద. కానీ వచ్చింది రాయి కాదండి, ఇటువంటి నైలాన్ థ్రెడ్. ఈ థ్రెడ్ మాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి రాయి మధ్య లోపల తాడు ఉంది, ఈ తాడు బాగా ముళ్ళు పడి ఉంది. కొంతవరకు బ్రేక్ చేసాం, నార్మల్గా స్టోన్ బ్రేక్ చేస్తే గట్టిగా పగిలిపోతుందండి, కానీ ఇది పగలట్లేదు, సాగుతుంది. ఇలా ఉంది ఏంటని దీన్ని లాగాము, తర్వాత చూస్తే నైలాన్ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ ఒక అబ్బాయిలో వెళ్ళింది, ఆల్మోస్ట్ 16 years. ఎందుకైంది తెలియదు, అతను కూడా నాకు తెలియదని అంటున్నాడు. చిన్నప్పుడు ఆడుకునే రకరకాల ప్లేఫుల్ ఆబ్జెక్ట్స్లో ఏదైనా వెళ్ళొచ్చు. ఒకసారి తాడు లోపలికి వెళ్ళింది అనుకుందాం, బ్లాడర్లో ఉన్నటువంటి ఆ కలయిక వల్ల, యూరిన్ యొక్క చర్నింగ్ వల్ల ముళ్ళు పడిపోతుంది. ఆ ముళ్ళ పైన ఇసుక తయారు కావచ్చు, అదే ఒక రాయిగా పరిణమించవచ్చు. ఇంకొక ఎక్స్రే చూడండి, ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటుంది, మీకు వైట్ లైన్ కనబడుతుంది. అయితే భర్త తీసుకొచ్చాడండి, ఈమెకి సరైన టెస్ట్లో కూడా అంగీకరించట్లేదు, పిల్లలు కావాలి మేము కోరుకుంటున్నా, ఆమె ఎందుకో అబ్నార్మల్ బిహేవ్ చేస్తుందని. ఆమెను అడిగితే ఏం చెప్పట్లేదు, కానీ ఎక్స్రే చేస్తే మీకు ఈ పొడవైనది కనబడుతుంది, ఇది ఏంటి అని అడిగామండి. ఆమె మాకు కూడా ఏం చెప్పలేదు. కానీ తర్వాత తరికించి చూస్తే తెలిసింది ఏంటి అంటే, ఎండోస్కోపీ చూసామండి, ఇది చూడండి థర్మామీటర్. ఒక థర్మామీటర్ స్త్రీలోకి ఎందుకు వెళ్ళింది, అసలు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అది కనుక్కుంటే ఆమె పెద్దగా చదువుకోలేదండి, ఇల్లిటరేట్. ఆమెకు అండం విడుదల సమయం లోపల ఒక 2 degrees Fahrenheit తగ్గుతుంది టెంపరేచర్. కాబట్టి రోజు టెంపరేచర్ చూసుకున్నామ్మా, 10 రోజున స్టార్ట్ చేస్తే 11, 12, 13, 14 అలా చేసుకొని చెప్పారు డాక్టర్ గారు. చెప్తే ఆ లైన్లో నిలబడడం కష్టమై ఆమె థర్మామీటర్ కొనుక్కుని జనరల్గా నోట్లో పెట్టుకొని చూసుకోమని చెప్తాం 4 కింద, ఆమె జననాంగ వ్యవస్థలో పెట్టడం, యాక్సిడెంట్గా బ్లాడర్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ బయటకు రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే జెనిటల్ ట్రాక్లో ఏమైనా ఫారెన్ బాడీ వెళ్తే ప్రమాదకరమే. ఇక్కడ చూడండి, ఇది పగిలింది, ఇది ముక్కలుగా అయిందండి. వీటిని జాగ్రత్తగా తీసాం, ఏ ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత నెక్స్ట్ 2-3 months నాకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. దీని అర్థం ఏంటంటే, జననాంగ వ్యవస్థ లోపల ఒకసారి ఫారెన్ బాడీ వెళ్ళిందంటే ఇట్ కెన్ లాసిరేట్ ఆర్ ఇట్ కెన్ పెనిట్రేట్, లోపల రంధ్రాలు చేయొచ్చు, రకరకాల ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి పిల్లలు కానీ అడల్ట్స్ కానీ ఈ ఏరియా లోపల అతి జాగ్రత్తగా ఉండాలి. కేవలం స్టోన్స్ వచ్చినాయంటే ఎస్ లిథోట్రిప్స్ పగులుతాయి, కానీ ఫారెన్ బాడీస్
దే ఆర్ డిఫికల్ట్ టు రిమూవ్, అవి గుచ్చుకుపోతాయి, రకరకాల ఇంజరీస్ కలుగజేస్తాయి. అదే మూత్రనాళాలు అయిందనుకోండి, మూత్రం ఆగిపోవచ్చు, లేక స్ట్రిక్చర్ అన్నాం, దారి మళ్ళీ టైట్ అవుతుంటుంది. 3 నెలలకు 6 నెలలు మళ్ళీ డైలేట్ చేయాల్సి వస్తుంది. ఈ అగత్యాలు లేకుండా ఫారిన్ బాడీస్ కానీ పిల్లలు ఆడుతున్న ఎటువంటి పాయింటెడ్ ఆబ్జెక్ట్స్ అయినా సరే వారు దూరంగా ఉంచాలి, తప్పకుండా వారించాలి. ఏమైనా అనుమానం వస్తే సింపుల్ ఎక్స్రే కానీ ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో రవిశంకర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో సార్, నమస్తే అండి, చెప్పండి. సార్ అదే మా 8 సంవత్సరాల బాబుకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పింది సార్. ఓకే. అదే కిడ్నీలు వాసినాయి, మొత్తం వాసింది, మనిషి పుట్ట వాసింది, కాళ్ళు చేతులు వాసినాయి. ఓకే, బయాప్సీ చేశారా? బయాప్సీ కిడ్నీ బయాప్సీ చేసింది సార్. ఇంకోటి బాంబే పంపారు, ఒక బయాప్సీ చేసి నార్మల్ ఉందని అన్నారు. ఓకే సరే. ఇంకొక బయాప్సీ బాంబే పంపించారు. ఓకే సరే. మరి అది ఎట్లా సార్ కిడ్నీ బయాప్సీ మళ్ళీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు, ఏం ప్రాబ్లం అది? స్టీరాయిడ్స్ వాడుతున్నారా అండి? వయసులో వాడుతున్నారా? వయసులో వాడుతున్నాం సార్. ఎంత డోసులు ఉందండి? 10, 15 అలా చెప్పండి. ఎన్ని మిల్లీగ్రామ్ వాడుతున్నారు? 8. ఎన్ని మిల్లీ? ఓకే, మీకు తెలియక పర్లేదండి. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే నార్మల్గా లోపల ఫిల్టర్ దెబ్బతినడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ పోతాయండి. ప్రోటీన్స్లో కూడా సివియరిటీని బట్టి ఉంటుంది. నార్మల్గా మనకి 150 మిల్లీగ్రామ్స్ పర్ డే పోవాలి, అంతకుమించి రాదు. కానీ ఒక 1000 మిల్లీగ్రామ్స్ దాటింది అనుకోండి, 1000 దాటితే ప్రాబ్లమే, ఎందుకంటే ప్రోటీన్ లాస్ అవుతుంటుంది. లోపల ఫిల్టర్ దెబ్బతింటుందండి. చూడండి, కిడ్నీ లోపల ఈ పైన పిరమిడ్ అంటాం, ఫిల్టరింగ్ యూనిట్స్ పైన ఉంటాయండి. ఎల్లో కలర్ ఉన్నది ఇది కలెక్టింగ్ సిస్టమ్. కొన్నిసార్లు ఇది దెబ్బతినొచ్చండి. కిడ్నీ అనేది నార్మల్ సైజులో ఉండాలి, కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతుంది, కొన్నిసార్లు నార్మల్ సైజులో కనబడవచ్చు. కానీ బయాప్సీలో కొన్ని నెఫ్రాన్స్ అన్న దొరికినాయి అనుకోండి, మనకు వాటిని స్టడీ చేస్తారు. నెఫ్రాటిక్ సిండ్రోమ్ 4 కారణాలు ఉంటాయి. అంటే వాటిలో ఏది ఫేవరబులో అలా ఉన్నట్లయితే ఈజీగా అరికట్టచ్చు. ఇక్కడ చూడండి, బయాప్సీ చేసినప్పుడు నార్మల్ టిష్యూ ఉంటే కరెక్ట్గా కనీసం 3-4 నెఫ్రాన్స్ అన్న బయటకు రావాలి, ఫంక్షన్ యూనిట్స్. 1 మిలియన్ ఉంటాయండి ఒక కిడ్నీలో, ఒక 4-5 వచ్చినా మనకు సరిపోతుంది బయాప్సీలో. మీరు చెప్పారు 3 టెస్టులకు పంపారని, కరెక్ట్. సింపుల్ బయాప్సీ లోపల ఒకటి నార్మల్ అని చెప్పారు, సంతోషం అండి. ఇమ్యూనో ఎలక్ట్రోఫారెన్స్ అంటారు, వాటి వల్ల తెలుస్తుంటుంది. ఆటోఇమ్యూనిటీ ఎవరికైనా సరే మనకు వ్యతిరేకంగా మన బ్లడ్లో కనుక యాంటీబాడీస్ తయారవుతాయి, వాటి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే స్టీరాయిడ్స్ వాడతారండి, ఇమ్యూనో సపరేషన్ కాదు, అలా వాడతారు. స్టీరాయిడ్స్ వల్ల ప్రోటీన్ లాస్ తగ్గుతుంది. ఒక దాంతో కూడా కాకపోతే ఇతర టాబ్లెట్స్ ఉన్నాయి, అజోథైరోపిన్ ఉంది. ఇవన్నీ ఎట్లా చేస్తారు అంటే బాడీ వెయిట్ని బట్టి జనరల్గా ప్రోటీన్ కంట్రోల్ అవుతే టేపరింగ్ చేస్తారండి. యావరేజ్గా ఒక 5 మిల్లీగ్రామ్ మెయింటెనెన్స్ డోస్లో మెయింటైన్ చేస్తే 15-16 సంవత్సరాల కల్లా మెజారిటీ ఇవన్నీ తగ్గుతాయండి. మీ అబ్బాయికి ఒక 2-3 ఇయర్స్ వరకు పడుతుందని అనుకుంటున్నాను. ఏదేమైనా కొసమేరిపోయింటి అంటే మెజారిటీ ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయవు. కరెక్ట్గా ప్రోటీన్ మేనేజ్మెంట్ చేసినట్లయితే నార్మల్ హైట్ వస్తుంది, నార్మల్ పురుషులుగా మెలిగే అవకాశం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో యాదిరెడ్డి గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నేను 1 ఇయర్ నుంచి డయాలసిస్ చేసుకుంటున్నా మేడం. ఓకే, నేను కిడ్నీ చేంజ్ చేసుకోవచ్చా, చేస్తారా అడుగుదామని. ఓకే, తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి. మేము ఆలోచించేది ఏంటి అంటే ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అయితే ఫస్ట్ వారికి డోనర్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గురించి మాట్లాడుకుందాం, 100కి కేవలం 2 లేక 3 మాత్రమే డోనర్స్ ఉన్నారండి. 97%కి లేరు. వాళ్ళలో కేవలం 30% మంది మాత్రమే డయాలసిస్ చేయగలుగుతున్నారు. 70% చనిపోతున్నారు. ఆ ఫెసిలిటీ అందుబాటులో లేకనో, దాన్ని ఖర్చు భరించలేకనో, రకరకాల కారణాల వల్ల. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందన్నారు, పర్లేదండి, అది ఎందువల్ల అయింది, అది ఏమైనా రికవరబుల్ కండిషన్ అది చూస్తాం. కాని పక్షంలో ఇక పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అలాంటి వారికి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకు అలా చెప్తే ఇక్కడ చూడండి, ఈ కిడ్నీస్ 2 దెబ్బతినిపోయినండి. ఆల్మోస్ట్ నార్మల్ ఆర్కిటెక్చర్ లేదు, ఇన్ఫెక్షన్లో పోయింది. కామనెస్ట్గా గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటారు, కొంతమంది సిస్టిక్ డిసీజ్, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ పోయిందని మనం ఏం చేయలేమండి, మళ్ళీ రికవర్ చేయించలేము. కానీ ట్రాన్స్ప్లాంట్ మాత్రం చేయగలుగుతాం. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు రిలేటివ్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎంతో ధనవంతులు అయి ఉండొచ్చు, శ్రీమంతులు అయి ఉండొచ్చు, కానీ జెనెటిక్ మ్యాచింగ్ ఉన్నటువంటి రిలేటివ్స్ని ఈ సందర్భంలో కొనుక్కోలేము. వాళ్ళు ఉండరు లోకంలో. మనతో పాటు పుట్టిండాలి, మన కుటుంబంలో మెలిగి ఉండాలి, మనతో సఖ్యతగా ఉండాలి, మనకు త్యాగం చేసే మనస్తత్వం కూడా ఉండాలి. ఇవన్నీ కుదిరినాయి కేవలం 1%లో అండి. అయితే మేము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు జనరల్గా మేము చూసేది ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, పెట్టిన కిడ్నీలు 2 డోనర్కి 2 బాగుండాలి, రెసిపెంట్కి 1 మాత్రం పెడుతున్నాం అండి. ఒక పేషెంట్లో డొనేట్ చేస్తామని చెప్పి 3 వచ్చారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. మాకు చాలా ఆనందం వేసింది. ఆ 3 మ్యాచింగ్ అయింది. వాళ్ళు ఒకళ్ళు తీసుకున్నాం, ఇంకో 2 వెయిటింగ్లో పెట్టాం. ఎందుకంటే ఈ కిడ్నీ ఎలా పనిచేస్తుంది మాకు తెలియదండి. పెట్టిన రోజున యావరేజ్గా 90% ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు ఒక 5 సంవత్సరాలు బ్రతుకుతారు. ఒక 70% మంది 10 సంవత్సరాలు బ్రతుకుతారు. ఒక 30% 20 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ ఎవరు ఎంతకాలం బ్రతకబోతున్నారు అనేది మేము చెప్పలేమండి. యాజ్ అ సర్జన్ మాకు సర్జికల్ ఎక్సర్సైజ్ బాగా చేసామా, త్వరగా కంప్లీట్ చేసామా, తద్వారా కిడ్నీ మళ్ళీ ప్రాణం పోసామా, ఇదే మాకు కావాల్సింది. ఇలా చేసిన తర్వాత
మేము చేసిన వాళ్ళు కొంతమంది మాకు కనబడకుండా పోవచ్చు అండి, రకరకాల దేశాలకు వెళ్ళిపోతుంటారు. రీసెంట్ నేను చూసిన సందర్భం మీకు చెప్తాను. ఒక పెళ్లిలో ఏమైంది కలిసానండి, ఏం పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ గారు మీరు నాకు 18 సంవత్సరాల క్రితం ట్రాన్స్ప్లాంట్ చేశారు, నేను బాగున్నాను. ఎక్కడున్నారమ్మా మీరు, మాకు రావట్లేదు మా దగ్గరకంటే, దూరంగా వేరే దేశంకి వెళ్ళాను, ఈ మధ్య ఇండియాకి వచ్చాను, వచ్చిన తర్వాత మీ గురించి అనుకుంటున్నాను, ఏదో అడ్రస్ మారిందని నాకు తెలియలేదు, ఐ వాంటెడ్ టు మీట్ యూ. సంతోషం వేసిందండి. తర్వాత ఒక చిన్న ఫోటో తీసుకున్నాను ఆమెతో. ఈమె చెప్పింది ఏంటి అంటే, నాకు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 2 పిల్లలు కూడా కన్నా అని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఏం తెలుస్తుంది అంటే, రిలేటివ్స్ ఇవ్వడం వల్ల ట్రాన్స్ప్లాంట్ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంటుంది, అన్ని రకాల సంతోషాలు వీళ్ళు పొందొచ్చు. తద్వారా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడం కారణం ఎవరు అంటే డోనరే అండి. రెసిపెంట్కి ఎలాగో జబ్బున్న మనిషి, కానీ డోనర్స్ అందరూ కూడా ముందుకు రావడం చాలా అవసరం. మీకు కనుక రిలేటెడ్ డోనర్ ఉంటే తప్పకుండా మా దగ్గర రండి. ఎస్, కొంతమందికి ఎలా అవుతుంది, రిలేటివ్స్ ఉంటారు కానీ వారికి మ్యాచింగ్ కాదనుకుందాం, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు, అలాంటి వారికి మా దగ్గర డోనర్ పూల్లో మ్యాచింగ్ చేస్తారండి. ఉదాహరణకు మీది ఏ అనుకుందాం, మీ కుటుంబ సభ్యులు బి అనుకుందాం. సో బి తీసుకోలేం కాబట్టి ఇంకొక ఏ వాళ్ళని మీకు అటాచ్ చేస్తాం, మీ ఇచ్చేటువంటి మీ బి ఉన్నటువంటి ఇతర వ్యక్తికి వాళ్ళకి అటాచ్ చేస్తాం. ఈ విధంగా దాన్ని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారండి. ఇట్లాంటి డోనర్ పూల్ మొత్తం దేశం అందరికీ కలిపి ఒక రిజిస్ట్రీ పెట్టారు. తద్వారా ఏ డోనర్ కూడా వేస్ట్ కాకుండా, నిరాకరించబడకుండా సర్జరీ చేయగలుగుతున్నాం. రిలేటివ్స్ ద్వారా చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటి? 2 రకాల ట్రాన్స్ప్లాంట్ ఉందండి. ఒకటి కెడవర్ ట్రాన్స్ప్లాంట్, అంటే చనిపోయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, వాళ్ళ కిడ్నీస్ తీసుకుని పెడుతున్నాం. వాళ్ళు ఎట్టి పట్ల మన రిలేటివ్స్ కాదండి, బయట వాళ్ళు అయినప్పటికీ కూడా తీసుకుంటున్నాం. ఎందుకనంటే డోనర్ కొరత వాళ్ళు తీసుకుంటున్నాం. కానీ లైవ్ రిలేటెడ్ బ్రతికున్న వాళ్ళు ఇచ్చినటువంటి కిడ్నీ తప్పకుండా డబుల్ టైం, అంటే 2 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది, ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది. కాబట్టి రిలేటివ్స్ ముందుకు రావాలి. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరు బెస్ట్ అని మేము డిసైడ్ చేసుకుంటాం తప్పితే అనవసరంగా మేము ఎవరిని ఫిట్గా మాట్లాడమండి. ఎందుకంటే కొంతమంది ఇవ్వడానికి వస్తారు, వాళ్ళ సమస్యలు ఉంటే మేమే రిజెక్ట్ చేసేస్తాం. మీ క్షేమం కోరే మేము తీసుకోదలుచుకోలేదు, ఇంకొక డోనర్ తెమ్మని చెప్తాం. కాబట్టి ఏ డోనర్ భయపడాల్సిన అవసరం లేదు, పోతే తీసేసుకుంటారని భయం అక్కర్లేదండి. మీరు ఫిట్గా ఉంటే కిడ్నీ డొనేట్ చేసినా మీరు బాగా జీవించగలని మేము నమ్మితే మా టెస్ట్లను కన్ఫర్మ్ చేస్తే తప్ప మీ మీద ఎటువంటి సర్జరీ చేయం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో పవన్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో నమస్తే అండి, నా పేరు పవన్ అండి. చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. మా మమ్మీకి చిన్నగా ఈ మధ్య కురిపోయిందని చెప్పేసి కిడ్నీ మీద చెప్పారండి. ఓకే, అయితే ఈ మధ్య కొంచెం వెయిట్ ఎక్కువ అయినారు, తర్వాత కొంచెం హెల్తీగా లేరు అని చెప్పేసి టెస్ట్ చేయిస్తే కొంచెం కురుపు ఇట్లా కిడ్నీ మీద వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఓకే సరే, దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని. కురుపు గురించి చెప్పగలరా అండి ఇంకా ఫర్దర్గా? దాని సైజ్ ఏమైనా చెప్పగలరా? చిన్నదే అని చెప్పారండి, చాలా చిన్నదే అని చెప్పారు. నీటి బుడగలాగా ఉందన్నారా లేక సాలిడ్ గడ్డ అని? లేదండి, చిన్నగా కురుపులాగా ఉంది, మెడిసిన్ తోటి తగ్గిపోతుంది అని చెప్పారు. సరే పర్లేదండి. జనరల్గా కురుపు అంటే కొద్దిగా మాకు డౌట్గా ఉంటుందండి, ఎందుకంటే దాని కంటెంట్స్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, మాకు తెలిసిన పరిజ్ఞానం బట్టి దాని యొక్క న్యాచురల్ హిస్టరీ ఏంటి ఇవి చూస్తాం. ఇది కిడ్నీ, ఈ సైడ్ చూడండి కొద్దిగా పెద్దదిగా ఉంది, గడ్డగా అయింది. ఇది అబ్నామలా, ఇందులో ఏమైనా ట్యూమర్ ఉందా అనేది ఫస్ట్ మేము ఆలోచించేదండి. ఏ గడ్డ అయినా సరే అందులో క్యాన్సర్ ఎలిమెంట్స్ లేవని తెలుసుకోవడం మాత్రం కన్ఫర్మ్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే కొద్దిగా వెయిట్ చేస్తే అది అడ్వాన్స్ అయిపోవచ్చు, ఇక మేము తీయలేని పరిస్థితి కూడా రావచ్చు. చిన్న గడ్డ ఉందని మీరు అంటున్నారండి, కొంతమందికి ఇటువంటి ఒక చిన్న సిస్ట్ ఉండొచ్చు, నీటి బుడగలా ఉండొచ్చు, అది పగిలిపోతుంది, మాయం కూడా అవ్వచ్చు. కానీ వందలాది ఉంటే ప్రాబ్లం. ఇలాంటివి ఫంక్షనింగ్ పారెంకైమాని, రీనల్ ఫంక్షనింగ్ ఒత్తిడి మీద దెబ్బతీసేస్తాయి. దీన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఒక వ్యక్తి ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే ఉండేదండి, ఇది ఒకటే. తర్వాత ఆఫ్టర్ 5 years చూస్తే ఇంత పెద్దవైంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఈ కిడ్నీ బయటకు తీసామండి, తీసిన తర్వాత పెట్టిన ఫోటోగ్రాఫ్ ఇది, తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాం. కాబట్టి ఏ చిన్నదైనా సరే 3 months ఫాలోఅప్ చేయమని చెప్తాం. ఎందుకంటే పెద్దది కావచ్చు, లేకపోతే మటమాయం కావచ్చు. పెద్దది అవుతుందంటే తప్పకుండా దాంట్లో బయాప్సీ చేయాలా, సిటీ స్కాన్ వచ్చింది, ఎంఆర్ గైడెడ్ బయాప్సీ చేయొచ్చండి. ఏమాత్రం అనుమానం సరే ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. లాప్రోస్కోపీ ద్వారా చేయడం ద్వారా చిన్న చిన్న ట్యూమర్స్ తొలగించడానికి, మిగిలిన కిడ్నీని రక్షించడానికి కూడా పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత బయటికి తీసేస్తారు కదా, బై ఆపరేషన్ సర్జరీ సంథింగ్, ఒక్కసారి తీసిన తర్వాత మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? జనరల్ ఉంటాయండి, ఆ విషయం చాలామంది పేషెంట్లకి తెలియదు. ఒకసారి స్టోన్ తీసేసిన తర్వాత ఇక జన్మలో మళ్ళీ రావనుకుంటారండి. ఎందుకంటే మంచిగా తీశారు, కంప్లీట్ స్టోన్స్ అని పోయినాయి. ఎందుకు అలా అనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ స్టోన్, చాలా పెద్దదిగా ఉంది, ఆల్మోస్ట్ 6 to 8 centimeters ఉందండి. దీన్ని తొలగించాం, తర్వాత మళ్ళీ ఎక్స్రే ఇస్తామండి. మేము ఇచ్చిన ఎక్స్రే లోపల కంప్లీట్గా పోయిందని మాత్రం మేము చూస్తుంటాం, కానీ నెక్స్ట్ రావనే గ్యారంటీ ఎక్కడా లేదండి. ఎందుకంటే ఈ స్టోన్స్ లోపల ఏముంది, కాల్షియం ఆక్సిలేటా, యూరిక్ యాసిడా, ఫాస్ఫేట్సా, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాటిని అనలైజ్ చేయాల్సి వస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఆ ప్రికాషన్స్ లైఫ్ లాంగ్ ఫాలో కావాలండి. చాలామంది ఒక 3 months అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు, వారు ఒరిజినల్ డైట్కి వస్తారు. ఏ కారణాల వల్ల అయితే మొదటి స్టోన్ తయారైందో పదే అది తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది స్టోన్స్ మేము చూసినప్పుడు ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉన్నాయి అంటే
వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందండి, ఎందుకంటే ఆ స్టోన్ అంత పెద్దగా ఉందని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ మేము తీసిన స్టోన్ ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఒక లడ్డు అంత ఉందండి. దీన్ని వే చేస్తే 1.5 kg ఉంది. ఇంత పెద్ద స్టోన్ నాలో ఉందా అని అప్పుడు భయపడ్డాను తప్పితే అది ఎప్పటి నుంచో ఉందండి. ఓ 15 సంవత్సరాలుగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో ఉందని చెప్పారు, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు అని అంటే నొప్పి లేదని. బ్లాడర్ స్టోన్ పెద్దగా నొప్పి ఉండవండి. ముఖ్యంగా సర్ఫేస్ కనుక స్మూత్గా ఉంటే మామూలుగానే పోస్తుంటారు. కొద్దిగా ఏమైనా మంట ఉంటే ఉండొచ్చు, ఒక ట్యాబ్లెట్ వాడితే తగ్గుతుంది. కానీ స్లోగా అది బ్లాడర్ నింపేసిందండి. ఆ అమ్మాయికి ఇక ప్రతి 5 నిమిషాలకు మూత్రానికి వెళ్ళటమే. స్కూల్లో రానివ్వలేదు, ఎందుకంటే పదే బాత్రూమ్ వెళ్తుందండి, విన్నది ఎప్పుడు క్లాస్ని. తర్వాత మా దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేస్తే ఇంత పెద్ద రాయి ఉందండి. ఈ రాయి తీయాలని చెప్పాం. జనరల్ లిథోట్రిప్సీ అంటే రాయి పగలగొట్టడం అనే పద్ధతులు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ మ్యాక్సిమం 5 సెంటీమీటర్ వరకు పగలగొడతామండి. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇలాంటి పగలగొట్టాలంటే 10 గంటలు పట్టచ్చు. ఈ 10 గంటల బదులు సింపుల్ టెక్నిక్లో ఓపెన్ చేసేస్తాం. ఎవరికైనా పెద్ద స్టోన్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్. ఆ స్టోన్ చాలా పెద్దదిగా ఉంది. ఒక బిడ్డ యొక్క తల ఎంత ఉంటుంది డెలివరీ చేస్తున్నప్పుడు అంత పెద్దదిగా ఉందండి. అది తొలగించి ఈ తీస్తున్న ఫోర్సెప్స్ డెలివరీ ఫోర్సెప్స్ అంటారండి దీన్ని. అలాంటి ఫోర్సెప్స్ పట్టుకొని అనేకసార్లు స్లిప్ అవుతుంది, ఇక్కడ తెల్లగా ఘాట్లు పడ్డాయి, తొలగించాం. ఆ తర్వాత బ్లాడర్ కెపాసిటీ ఆల్మోస్ట్ 500 ml అయింది. 6 గంటల వరకు ఆపుకోగలిగింది. బట్ ఎవరైనా సరే స్టోన్స్ వచ్చినాయి అంటే నిర్లక్ష్యం చేయరాదు. ఓ 10 మిల్లీమీటర్ల వరకు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించింది అయితే తప్పకుండా తీయించుకోవాలి. తద్వారా దానిలో కంపోజిషన్ తెలుస్తుందండి. ఇది ఎందుకు వచ్చిందో చెప్తాం, కాబట్టి భవిష్యత్తులో ఆ ప్రికాషన్ తీసుకోవచ్చు. జనరల్ ప్రికాషన్ అయితే ఫాస్ట్ ఫుడ్ వద్దని చెప్తాం, నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించమని చెప్తాం, వాటర్ ఇంటేక్ పెంచమంటాం, వెయిట్ పెరగకుండా చూసుకోమంటాం, కనీసం 40 minutes ఎక్సర్సైజ్ చేయమంటాం. ఇవన్నీ అందరికీ సరిపోతాయండి. కానీ స్పెసిఫిక్గా ఆ స్టోన్కి ఏముంది అని చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల రికరెన్స్ రాకుండా కాపాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక స్టోన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వారి జీవితకాలం వచ్చే ఛాన్స్ ఎంత అంటే 30% అండి. అంటే 3 ఒకళ్ళకి తప్పకుండా వస్తాయి. వచ్చింది మేము చేసిన పద్ధతి వల్ల కాదండి. ఏ పద్ధతి అయినా సరే స్టోన్ తీయడానికే అచీవ్ చేస్తాం, కంప్లీట్ తీసామని ఎవిడెన్స్ ఇస్తాం తప్పితే రాదని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారి యొక్క నిబద్ధత ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పలేం. కొంతమంది ఖండాలు మారిపోతుంటారు, ఆ తర్వాత అక్కడున్న డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఆ స్టోన్ రికరెన్స్ ఉందా లేదో తెలుసుకోవడానికి యాన్యువల్ చెకప్ అవసరం. చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రం మెడికల్గా తప్పకుండా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు పీజీడీ టెక్నిక్స్ అంటారు కదా, అంటే ఏంటి, వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అసలు? జనరల్గా పీజీడీ అంటే కొంతమందికి పుట్టిన బిడ్డలు వికలాంగులు, ఏదో జబ్బు వచ్చింది, భయం వేస్తుందండి. ఎందుకంటే నేను కన్న బిడ్డకి డౌన్ సిండ్రోమ్ ఉందా, బుద్ధిమాంద్యత ఉందా, మైల్ స్టోన్స్ డిలే అయిపోయినాయి, మరి నేనెందుకు కన్నాను, నాకెందుకు ఈ పాపం, ఇలా అనుకుంటుంటారండి. అది వారు చేసిన తప్పే ఉండదండి. ఏ తల్లైనా సరే చాలా ఇష్టపడే మోస్తుంది, ఆ కుటుంబం యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి చేస్తుంది. అది ఆమె మాత్రమే చేయగలిగిన పని. కానీ ఆమెలో ఉన్నటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ భర్తలోని డిఫెక్ట్స్ని ఎవరు గుర్తించలేరు. అందుకే ఏం చేస్తారు చూడండి, ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఒక 4th monthలో బిడ్డ చుట్టూ వాటర్ని తీయడం, ఇది ఒక ఆమ్నిసెంట్ పద్ధతి. ఇది లోపల బిడ్డ యొక్క సెల్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇచ్చేటువంటిదండి. బిడ్డ పైన చర్మం పొట్టు రాలిపోతుంటుంది రోజు. ఆ రాలిపోయిన ఆ పొట్టులో ఉండే కణాలని చెక్ చేయడమే ఆమ్నిసెంట్స్ యొక్క పరమార్థం. ఇందులో డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇందులో తీసిన సెల్స్లో, వెంటనే ఆ బిడ్డని అబార్ట్ చేసేస్తాం. ఎందుకంటే పనికిరాని బిడ్డ బయటకు వచ్చినా సరే నార్మల్గా జీవించలేదని కన్ఫర్మ్ అయినటువంటి సెల్స్ టెస్ట్ వస్తే అంతకంటే ఎర్లీగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 నెలల టర్మినేషన్ అనేది కష్టమే. ఒక 3వ నెల లేక 2.5 నెలలు ఆ టైంలో చేసుకునే బ్యాప్స్ ఒకటి వచ్చిందని, దాన్నే కుహరానిక్ వీళ్ళ శాంప్లింగ్ అంటారు. బిడ్డ చుట్టూ ఉన్నటువంటి వేళ్ళు అది బిడ్డ తయారు చేసుకుంటుందండి. ఆ తయారు చేసుకున్న ముక్క తీసినట్లయితే దాని ద్వారా బిడ్డలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ బిడ్డ నార్మల్గా ఎదగబోతుందని తెలుస్తుందండి. ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చినాక మాట్లాడుతున్నాం. కానీ మీరు అడిగిన క్వశ్చన్ పీజీడీ అంటే అసలు బిడ్డ పుట్టకముందే, ప్రెగ్నెన్సీ రాకముందు తెలుసుకునేది, అదే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్. ఏం చేస్తారు చూడండి, తల్లిలో డిఫెక్ట్స్ అని అనుకుందాం. కొన్ని జబ్బులు స్పెసిఫిక్గా తల్లి నుంచే వస్తాయండి. డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కంట్రోల్ సరిగా లేక బిడ్డ నడవలేదు, లేక బ్లీడింగ్ టెండెన్సీ. హిమోఫీలియా మనందరికీ తెలుసండి, ఎక్కడ గాయమైనా సరే చాలా బ్లడ్ పోతుంది, లీటర్ పోతుంది. కాబట్టి దెబ్బ తగలడం బ్రతకలేమండి. కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, కాలు ఇంత లావు ఆసిపోతే ఎలా బ్రతుకుతాం. కాబట్టి ఇవన్నీ కూడా జెనెటిక్ డిఫెక్ట్స్ ఫ్రమ్ మదర్. అలా ఉంది అని అంటే దాన్ని 80% తీసుకోము. కాబట్టి ఇది ఎగ్ అండి. ఎగ్ పైన ఒక పోలార్ బాడీ అని ఉంటుంది. ఇది అక్కర్లేని జెనెటిక్ మెటీరియల్. ఎందుకంటే 46 క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్లోంచి 23 ఇక్కడ ఉంటాయి, పెద్ద దాంట్లో ఉంటుందండి. ఇంకా పనికిరాని 23 ఇక్కడ ఉంటాయి. కాబట్టి దీన్ని బయాప్సీ చేసినా సరే ఆ ఎగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుసుకుంటాం. నార్మల్గా ఉంటేనే దాన్ని IVFకు పంపిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ తల్లిలో కాకుండా తండ్రిలో ఉన్నది ఎలా తెలుసుకుంటారు, స్పర్మ్ లోపలికి వెళ్ళలేమండి. కాబట్టి ఏం చేస్తున్నాం, జైగోట్ తయారైన తర్వాత అది డివైడ్ అవుతుంటుంది. 3 రోజుల కల్లా 10 cells అవుతుందండి. ఇలా డివైడ్ అవుతూ వస్తున్న క్రమంలో దీనిలోంచి ముక్క తీసుకుంటాం. ఆ ముక్క తీసుకుంటే వాటిని బ్లాస్టోమియర్స్ అంటారండి. ఇక్కడ గమనించండి, ఇందులో 10 cells ఉన్నాయి. 3వ రోజు ఉన్నటువంటి పిండం. దీనిలో తల్లిదండ్రి ఇద్దరు జెనెటిక్ మెటీరియల్ ఉంది. కాబట్టి ఒక చిన్న ముక్క తీసుకున్నా సరే ఏమి నష్టం జరగదు. 10 cellsలో ఒక 2 cells తీసేసినా సరే
ఏమి నష్టం జరగదండి. మిగిలిన 8 సెల్స్ ద్వారా నార్మల్ బిడ్డగా ఎదిగే అవకాశం వస్తుంది. ఈ బ్లాస్టోమేర్ బయాప్సీ అనేది ఎక్సలెంట్ బయాప్సీ. ఎందుకంటే ఈ బయాప్సీ చేసినాక ఇవి నార్మల్గా ఉందంటే ఆ పిండాన్ని తల్లిలో ప్రవేశపెడతారు. పనికిరాని ఎంబ్రియో అనుకుంటే దాన్ని డిస్కార్డ్ చేస్తాం. తద్వారా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్న బిడ్డల్ని బయటకు రాకుండా చూస్తాం. అద్భుతమైనటువంటి ఎంబ్రియోస్ని గ్రేడింగ్ చేసి గ్రేడ్ 1 అంటే ఎక్సలెంట్గా ఉన్నటువంటి సెల్స్ని లోపల పెడతాం. తద్వారా ఆ కుటుంబానికి ఆ సమాజానికి కూడా ఎటువంటి విచారం లేకుండా కాపాడగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.